నా ప్రియ సహోదరి సహోదరుడు, గత కాలము నీ జీవితంలో చాలా చేదుగా, బాధగా, వేదనగా ఉండొచ్చు. అపజయాలతో, భయంకరమైన బాధాకరమైన పరిస్థితులతో ఉండొచ్చు. గతము నువ్వు చూసుకుంటే నీకే అసహ్యం కలగవచ్చు. గతాన్ని చూసి అనేక మంది నిన్ను విమర్శించవచ్చు. లేకపోతే చేతగాని వాడిగా నిన్ను అనేక రకాలుగా విమర్శించి నిన్ను భయంకరంగా నిన్ను కృంగదీసే మాటల చేత కృంగదీయచ్చు. కానీ నా దేవుడు గతాన్ని జ్ఞాపకము చేసుకునేవాడు కానీ, గతములో ఉన్న దుఃఖాన్ని, బాధను మరలా నువ్వు అనుభవించాలని కోరుకునేవాడు కానీ కాదు. అందుకోసమే ఈ నూతన సంవత్సరంలో ఆయన మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో సమస్తమును ఆయన క్రొత్తగా మార్చేయాలనుకున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని గణపరచు. నూతనము అని అంటే, నూతన సంవత్సరం అంటే తేదీ మారడం కాదు. సంవత్సరమున మనం నూతనంగా తేదీ రాసుకోవడం కాదు, లేకపోతే రంగులు దిద్దుకోవడం కాదు, రంగులు జల్లుకోవడం కాదు, లేకపోతే కేకులు కట్ చేయడం కాదు. నూతనం అంటే నూతన దిశ, నూతన దశ, నూతనమైన ఆలోచనలు, నూతనమైన జీవితము, నూతనమైన వృద్ధి, అభివృద్ధి, నూతనమైన ఆశీర్వాదము, ఐశ్వర్యము. నీ ఆదాయములో మార్పు, నీ ఉద్యోగంలో మార్పు, నీ చేతల్లో మార్పు, నీ తలంపుల్లో మార్పు, నీ యొక్క జీవితంలో ప్రతి విషయంలో ఒక నూతనమైన కార్యము జరగడమే నూతనమైన కార్యము జరుగుతూ ఉంటూ వెళ్ళడమే నూతన ఉద్దేశాలకున్న ప్రత్యేకమైన ఉద్దేశము. హల్లెలూయా. అది ఎవరి ఉద్దేశం? అది చెప్పండి, ఎవరి ఉద్దేశం? అది దేవుని ఉద్దేశం.